నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ చాలామంది నన్ను అడుగుతున్నారు, ఇంత చిన్న షాప్లో ఎలా మెయింటైన్ చేసుకోగలుగుతున్నావు, షాప్ తీసుకోవచ్చు కదా రెంట్‌కని. సో నాకు షాప్ తీసుకోవడానికి పెద్దగా ఇబ్బంది పడదండి. ఒక 10,000 పెడితే మంచి మనకు కంఫర్ట్‌లో ఉన్న షాపు విశాలంగా దొరుకుతుంది, అందరికీ కస్టమర్లకు అందుబాటులో ఉన్నట్టు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఆ 10,000 నేను పెట్టే అమౌంటు, షాప్‌కి రెంట్ కట్టే అమౌంటు, అది నేను ఆ అమౌంట్ కూడా కస్టమర్ నుంచే రాబట్టాలి. సో నేను ఖచ్చితంగా నేను ఒక షాప్ పెట్టాలి, బయట తీసుకోవాలనుకుంటే, నేను ఇప్పుడు ఫర్ సపోజ్ నేను 20,000 నేను నెలకు ఎర్న్ చేస్తే, ఖచ్చితంగా ఒక 10,000 నేను ఎక్స్ట్రా ఎర్న్ చేయాలి. కాబట్టి నేను 500కి వేసే డిజైన్ 700కో 800కో వేయాల్సి వస్తుంది. సో నాకు అది ఇష్టం లేదు. ఎందుకంటే నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ చాలామంది, వాళ్ళ పక్క ఇంట్లో ఒక ముగ్గురు కస్టమర్స్ అయితే, వాళ్ళ పక్కల ఇంట్లో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఉన్నా కూడా వాళ్ళు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు బ్లౌజులు సెండ్ చేస్తున్నారు. కొందరు కస్టమర్స్ అయితే ఎంత చెప్పినా కూడా, లేదు నాకు వీలు కాదన్నా సరే మీ దగ్గర ఉంచుకోండి, మీకు వీలైనప్పుడే వేసి పెట్టండి అన్న కస్టమర్స్ కూడా చాలామంది ఉన్నారు. సో నేను వాళ్ళందరి నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ వాళ్ళే వేయించుకోవడం కాకుండా వర్కులు వాళ్ళ కొలీగ్స్కి, వాళ్ళ ఫ్రెండ్స్కి, ఇంకా వారి రిలేటివ్స్కి మా ఇంటి అడ్రస్ చెప్పి మరీ పంపిస్తున్నారు. కొందరు నా దగ్గరికి వాళ్ళే స్వయంగా తీసుకొస్తున్నారు. సో నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు మీరందరూ. నేను అలాంటప్పుడు నేను షాప్ పెట్టి అమౌంట్ ఎక్స్ట్రా తీసుకొని నా స్వార్థం నేను చూసుకోదలుచుకోలేదు. నాపై మీకున్న నమ్మకానికి చాలా థ్యాంక్స్. నేను అందరికీ ఈ వీడియో గురించి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు, నాకు బాగా సపోర్ట్ ఇస్తున్నారు. నా వర్కులు నా నుంచి కన్నా కూడా నా కస్టమర్స్ నుంచే బాగా ప్రమోట్ అవుతున్నాయి. సో మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. నన్ను అందరు ఇలాగే ఎప్పుడు ఆదరిస్తున్నారని అనుకుంటాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.